Welcome to Infinity Talks. Hi guys, this is Rambabu. My second video about స్కీమ్ ఫర్ స్కిల్లింగ్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేసింది. బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ అనే ఒక కొత్త ప్రోగ్రాం కోసం కేటాయించడం జరిగింది. అయితే దీని యొక్క మోటో ఏంటి? మెయిన్ ఐటీఐ ఉన్నాయి కదా, ఐటీఐని అప్గ్రేడ్ చేసి నిరుద్యోగులకి తగిన శిక్షణ ఇస్తూ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాలనేసి మెయిన్ దీని యొక్క మోటో. అయితే ఇందులో గవర్నమెంట్ చేస్తున్న మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఎలాగే ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది మనకి. ఇక్కడ మనం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోగో చూడొచ్చు, అలాగే దాని వెబ్సైట్ కూడా చూడొచ్చు. ఇందులో ఆల్రెడీ అప్రూవ్డ్ 36 సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అనేసి ఒక 36 ఉన్నాయి. వాటి లిస్ట్ మనం ఇక్కడ క్లియర్గా లిస్ట్ వైజ్ చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేసి, మొబైల్ పార్ట్స్ డిజైనింగ్ అనేసి, లైక్ దట్. సో ఇవి ఏం చేస్తాయంటే, ఈ సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ ఏం చేస్తాయంటే, స్కిల్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం, నిరుద్యోగులు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఒక క్యాటలాగ్ డిజైన్ చేస్తాయి. సెక్టర్ స్కిల్ కౌన్సిల్లో ఒక యూనిట్ అయినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మనం చూస్తే ఇక్కడ కొన్ని చూడొచ్చు. మెయిన్ దాని మోటో ఏంటి, దాన్ని గవర్నింగ్ చేసే సంస్థలు ఏంటి, లైక్ ఎల్టీ ఫుడ్స్ అండ్ బ్రిటానియా అండ్ హల్దీరామ్, ఇలా కొన్ని ఉన్నాయి. అలాగే ఇవి ఏ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాయి, వేటితో కొలబరేట్ అయి ఉన్నాయి, వేటితో ఎంఓయూస్ చేసి ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఇవి స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, అలాగే కార్పొరేట్ సంస్థలతో లింకప్ ఏంటి, ఇలా అన్ని రకాల డీటెయిల్స్ మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క క్యాటలాగ్ కొన్ని చూడొచ్చు. అవి ఏంటంటే, ఆ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఏంటి, వాటి రేంజ్ ఏంటి, వాటి డెప్త్ ఏంటి, ఆ క్యాటలాగ్ డిజైన్ చేస్తాయి. ఆ క్యాటలాగ్ డిజైన్ చేయడం వల్ల ఈ నిరుద్యోగులు తన యొక్క కెపాసిటీ బట్టి ఎటువంటి స్కిల్ తనకు సూట్ అయ్యే ఆ కోర్సుని తను సెలెక్ట్ చేసుకోగలడు. అయితే నిరుద్యోగులు ఈ కోర్సు ఎలా జాయిన్ అవ్వాలంటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో లాగిన్ అవ్వచ్చు. అలాగే ఇండివిజువల్గా ఈ స్కిల్ సెక్టర్స్లో కూడా స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి, స్టేట్ లెవెల్లో. ఎన్ఎస్డిసి రీసెర్చ్ అండ్ ఇంపాక్ట్ వర్క్ ఫ్లో చార్ట్ మనం చూసినట్లయితే 36 సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. 31 మిలియన్స్ క్యాండిడేట్ ట్రైనింగ్ అయి ఉన్నారు. 9 మిలియన్స్ క్యాండిడేట్స్ ప్లేస్మెంట్ అయి ఉన్నారు. 750+ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ దీని ఆధీనంలో ఉన్నాయి. 35K ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా చాలా 27K స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాగే ఉమెన్స్ 13.5 మిలియన్స్ ఉమెన్స్ ట్రైనింగ్ ఉంటాయి. సో నిరుద్యోగులందరూ దీన్ని బాగా ఉపయోగించుకొని కోరుకుంటున్నాము. ఇకపోతే ఈ కొత్తగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక లోన్ అనేది ఉంటుంది. అది 1.5 వరకు ఇంతవరకు ఉండేది. ఇప్పుడు దాన్ని 7.5 పెంచారు. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ కోరుకుంటున్నాం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కూడా, కొన్ని కొత్త పథకాలు కూడా పెట్టారు. విశ్వకర్మ యోజన, స్కిల్ డెవలప్మెంట్, PMKVY, అలాగే ఇవి అన్నీ మన స్టేట్ లెవెల్ జరిగితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా MTS డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జపాన్ యొక్క సహకారంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. అది అంతర్జాతీయంగా కూడా మన ఇండియన్స్ ఆ జపాన్ యొక్క సహకారం తీసుకొని ట్రైనింగ్ అయ్యి ఉపాధి పొందుతున్నారు. తర్వాత మీరు దానికి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు. ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కోరుకుంటున్నాను.